తెలంగాణలో రాజకీయం కేసీఆర్ మీద ఎందుకు వ్యతిరేకత వచ్చిందో కాంగ్రెస్కి అర్థం కాలేదా? అర్థమైనా పట్టనట్టు ఉంటుందా? ఏంటి అంటే ఏకపక్ష రాజకీయం. మేము అధికారంలోకి వస్తే ప్రతిపక్షం అనేది ఉండకూడదనేసి 2014-19లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ లాగేసుకున్నారు. అవతల మున్సిపాలిటీలో అంతకుముందు గెలిచిన వాళ్ళందరినీ లాగేసుకున్నారు. మండల్లో అందరినీ లాగేసుకున్నారు. 90% తమ చేతిలోనే పెట్టుకున్నారు. అది అహంకారపూరితం అనిపించింది. చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సమాజం అసహించుకుంది. దానికి ప్రతిగా 2018లోనే ఒక సిగ్నల్ ఇచ్చింది. అయినా పట్టించుకోలేదు కేసీఆర్. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, ఎమ్మెల్యేలను తీసుకోవడం చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాతన వివిధ ఎన్నికల్లో దెబ్బ కొట్టారు. అయినా మార్చుకోలేదు. చివరికి ఆయన్నే గద్దె దించారు. ప్రస్తుతం కాంగ్రెస్కి ఇచ్చింది అత్యవసర మార్కులు. అంటే తన ప్రవర్తన చూస్తామని. కానీ ప్రవర్తన మార్చుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ బాటలోనే ప్రయాణిస్తుంది. స్థానిక ఎన్నికల్లో క్రిందసారి బీఆర్ఎస్ గెలిచినటువంటి చోట్ల ఒక పక్కన భువనగిరి కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, 2 చోట్ల బీఆర్ఎస్కి సంబంధించినటువంటి స్థానిక ప్రభుత్వాల్ని కూల్చి తమ మున్సిపాలిటీల్ని కాంగ్రెస్తో హస్తగతం చేసుకుంటోంది. అయితే ఇక్కడ కేసీఆర్కి పెద్ద సమస్య ఏంటంటే తను ఏ అస్త్రం అయితే వాడాడో నియంతృత్వ అస్త్రం, ఇప్పుడు అదే నియంతృత్వం ఎదురు తిరిగింది. ఆనాడు కేసీఆర్ కోసం ఇతర పార్టీల వాళ్ళు వస్తే ఇప్పుడు ఉన్న పార్టీ వాళ్ళు ఊడబెరుక్కుని అవతలకు పోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ మున్సిపాలిటీ లేకపోతే కాంగ్రెస్కి ఏమైనా నష్టమా? కానీ వన్ సైడెడ్ వైపు కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తూ ఉంటే అది మైనస్ అవుతుంది. జనాల్లో నెగిటివిటీ వస్తుంది. మరి ఆలోచించుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో కేసీఆర్కి తన నియంత్రణనే తనని దెబ్బ కొట్టింది అన్నటువంటి విషయం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది.